ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా, తీవ్ర టెన్షన్ లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. గులాబీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సిద్ధం అవుతున్నారట. కాంగ్రెస్ పార్టీలోకి గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వెళ్లనున్నారని సమాచారం అందుతుంది. అయితే గత 2 రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చలు నిర్వహిస్తున్నారట గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి. ఈ తరుణంలోనే కాంగ్రెస్ పార్టీలోకి గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వెళ్లనున్నారని సమాచారం అందుతుంది. అయితే ఈ చేరిక నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ మల్లు రవి దగ్గరకి చేరింది పంచాయతీ. మల్లు రవి ఇంటికి వెళ్లిన గద్వాల కాంగ్రెస్ ఇన్ఛార్జి సరిత తిరుపతయ్య వెళ్లారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ కన్నీళ్లు పెట్టుకున్న సరిత, గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీలోకి తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారట. గత వారం రోజులుగా కాంగ్రెస్ పార్టీలో మారడంపై వస్తున్న పుకార్ల వాస్తవమని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నట్లు వస్తున్న వార్తల వాస్తవమని, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని ఆయన తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలోనే తాను పనిచేస్తానని అన్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైన పాలనపై పోరాటం చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు సంప్రదించిన మాట వాస్తవమే అయినా పార్టీ మారడంపై ఎలాంటి ఆలోచన లేదని ఆయన తెలిపారు.